తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న పెన్షన్‌దారులందరికీ కూడా నమస్కారమండి. వెల్కమ్ టు మై ఛానల్. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న పెన్షన్ తీసుకున్నోళ్ళందరికీ కూడా రాష్ట్ర ప్రభుత్వం అయితే గొప్ప శుభవార్త అయితే చెప్పిందనమాట. సో, ప్రస్తుతం మనకి పెన్షన్ తీసుకునే వారిలో మనకి ఈ యొక్క పెన్షన్ పెంచేందుకైతే సిద్ధమవుతున్నట్టుగా తెలుస్తుందండి. అది మనకి ఆసరా చేయూత పెన్షన్ కింద ఈ యొక్క పెన్షన్ అనేది అందించబోతుందనమాట రాష్ట్ర ప్రభుత్వం అయితే. అయితే ఎప్పటినుంచి ఈ యొక్క పెన్షన్ అందించబోతుంది అన్న దానిపై ఈ వీడియోలో పూర్తి సమాచారం అంతా కూడా తెలుసుకుందామండి. వీడియోనైతే పూర్తిగా చివరి వరకు అయితే చూడండి. అంతకంటే ముందు చాలామందైతే వీడియోనైతే చూస్తున్నారు గానీ సబ్స్క్రైబ్ అయితే చేసుకోవడం లేదు. సో, మీరు గనక సబ్స్క్రైబ్ చేసుకుంటే నేను పెట్టే ప్రతి చిన్న లేటెస్ట్ అప్డేట్ కూడా మీరు ఎప్పటికప్పుడు మిస్ కాకుండా తెలుసుకోగలుగుతారు. అందుకోసం వెంటనే ఛానెల్‌ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే వీడియోకైతే లైక్ చేయండి. దీని ద్వారా మరికొంతమందికి సమాచారం అయితే అందుతుంది. ఇంక ఆలస్యం చేయకుండా వీడియోలోకైతే వెళ్ళిపోదాం. సో, ప్రస్తుతం తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న పెన్షన్‌దారులందరికీ ఉపయోగపడేలాగా రాష్ట్ర ప్రభుత్వం అయితే గొప్ప శుభవార్త అయితే చెప్పిందండి. ఇందులో ముఖ్యంగా చూసుకున్నట్లయితే పెన్షన్‌దారులందరికీ కూడా రాష్ట్ర ప్రభుత్వం అయితే పెన్షన్ పెంచేందుకైతే సిద్ధమవుతున్నట్లుగా తెలుస్తుందనమాట. అయితే ఎప్పటినుంచి ఈ యొక్క పెన్షన్ పెంచబోతుందని చెప్పేసి చాలామంది అయితే అడుగుతున్నారు. సో, దీనికి సంబంధించి గాను రాష్ట్ర ప్రభుత్వం అయితే తాజా అప్డేట్ అయితే ఇచ్చిందనమాట. సో, ఇక్కడ ఎవరైతే అర్హులు ఉంటారో వారికి మాత్రమే పెన్షన్ పెంచే అవకాశం ఉందండి. అయితే ప్రస్తుతం మనకి ఇది యొక్క వృద్ధులు, వితంతువులు, ఒంటరి మహిళలు చూసుకుంటే రూ. 2,000 పొందుతున్న వారికి రూ. 4,000 వరకు కూడా, అలాగే మనకి దివ్యాంగుల పెన్షన్ రూ. 3,000 ఎవరైతే తీసుకుంటున్నారో వారికి రూ. 6,000 వరకు కూడా పెంచే అవకాశం ఉందండి. సో, దాదాపుగా మనకి 43,00,000 మంది ఉన్న పెన్షన్‌దారులకు ఈ యొక్క పెన్షన్ పెంచే అవకాశం ఉందండి. సో, ముఖ్యంగా మనకి మంత్రి సీతక్క గారు కూడా తెలిపారనమాట. సో, ఎవరైతే అర్హులున్నారో వారికైతే మనకి ఈరోజు సాయంత్రం నుంచి లేదంటే రేపు పొద్దున్న నుంచే మనకి పెంచే అవకాశం ఉందండి. సో, మనకి ముందుగా ఏ జిల్లాలకు పంపించుతారని చెప్పేసి అయితే అడుగుతున్నారు. సో, మనకి దశల వారీగా ఇప్పుడు రైతు భరోసా చూసుకున్నట్లయితే మనకి మండలానికి ఒక గ్రామం చొప్పున నిధులనేవైతే విడుదల చేసుకుంటూ రావడం అనేది జరిగింది కదా! సో, ప్రస్తుతం అదే విధంగా ఆసరా చేయూత పెన్షన్ సంబంధించి కూడా మనకి ఆ విధంగానే ప్రక్రియ కొనసాగించే అవకాశం ఉందండి రాష్ట్ర ప్రభుత్వం అయితే. సో, దీనికి సంబంధించి ఏ చిన్న అప్డేట్ వచ్చినా మీరు ముందుగా తెలుసుకోవాలనుకుంటే మాత్రం ఛానెల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి మిత్రులారా. ధన్యవాదములు. జై హింద్.